జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 2వ భాగము 87వ లేఖ. నా ప్రియ సోదరా నాదాభాయ్, జమ్మూ 15 ఫిబ్రవరి 1908. ఈ నెల 8వ తేదీన మీరు దయతో వ్రాసిన జాబులోని విషయాలను చదువుతుంటే నేను అనుభూతి చెందిన భావాలను ఎలా వ్యక్తం చేయగలను? సర్వోన్నతుడును వ్యక్తము అవ్యక్తమునైన సర్వమునకు ప్రభువైన కృష్ణాజీకి భక్తులై శాశ్వతానందానికి అతి సులభము అత్యంత సక్రమమునైన మార్గాన్ని ఎట్టకేలకు మీరు చేపట్టినారని గ్రహించి నేనెంతగానో సంతృష్టి చెందాను. భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే 7వ అధ్యాయం 19వ శ్లోకం. ఇలనెన్నియో జన్మలంది జ్ఞాని యగుచు తుట్టతుది జన్మలో నన్నే శరణువేడు అని చదివే ఉంటారు. జీవి ఎన్నెన్ని మారులో ఆత్మక్షాళనం చేసుకొని పవిత్రుడై కృష్ణుడే సర్వోత్కృష్టుడని గ్రహించి ఆయననే గౌరవించి ప్రేమించటం మొదలు పెడతాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి 9వ అధ్యాయం 31వ శ్లోకం. నా భక్తుడెన్నడు నాసమందడటంచు ఎరుగుమర్జున నీదు మదిని నిక్కముగను అని గీత ప్రబోధించినట్లుగా కృష్ణుని భక్తుడైన వాడు ఎన్నటికిని నాశనము కాడు. అలాగే మీరు ధన్యులయ్యారు, మీకు వినాశనము లేదు. ప్రియా, ఇవన్నీ తెలిసి ఉండి కూడా మోసగాండ్రలో డాంబికులలో నేనే అగ్రేసురుడనైనాను. ఆ విధంగా నేను అత్యంత అదృష్టహీనుడనయ్యాను. సత్యస్థితిని గమనించలేని గ్రుడ్డివారిని మోసగించటం నేర్చుకున్నాను. అందువలన కొందరు నాలో ఏదో మానవాతీతమైన దానిని దర్శిస్తున్నారు. సరిగా చెప్పాలంటే మంచి అనేది నాలో ఏ కొంచెమూ లేదు. చెడు అనే దానికంతటికీ నేను గిడ్డంగి వంటివాడను. సుగుణాలు అని జనులు వర్ణించి చెప్పే వాటిలో ఏ ఒక్కటి కూడా నాలో కనిపించదు. ఇలా ఎందుకు జరుగుతున్నదో దైవానికే ఎరుక. ఇలా చెప్పేందుకే బాధపడుతున్నాను. నన్ను గురించి నేను ఆలోచిస్తున్నప్పుడల్లా నేనేమిటో నాకు తెలుసు. బయటవారు కేవలం వేషాన్నే చూడగలుగుతారు. నా అంతరతత్వం నాకు మాత్రమే తెలుసు అని షేక్ సాది అనిన మాటలు మనస్సులో కదలాడుతుంటాయి. ప్రియా, నా నిజస్థితిని బట్టి నన్ను గమనించి నాపై జాలిగల చూపు ఒక్కటి సారించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియా, చెడ్డవి అనేవి చెడ్డ చోట్లలోనే విడువబడతాయి. ఇదే నియమం. అదేవిధంగా మీ భారాలనన్నింటినీ నా మీద పెట్టండి. మీరు ఒట్టి చేతులతో హుషారుగా ముందుకు సాగిపోండి. మన ప్రభువైన కృష్ణునికి ప్రియులైన వారిలో మీరు ఒకరు అని చెప్పటానికి నేనెంతో ఆనందిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇక ముందు కూడా ప్రేమించటం కొనసాగిస్తాడు. దయ ఉంచి ఆయనను గాని అత్యంత మధురతమమైన ఆయన నామాన్ని గాని విస్మరించవద్దు. ఈ జీవిత ప్రయాణంలో ఆశాంతము మీకు ఉల్లాసాన్ని ప్రసాదించేది అదొక్కటే. ఇక్కడ ఇంకా ఎంతకాలం ఉండాలి అనే కలవరం మీకెందుకు? ఈ విధంగానే పనిచేసుకుంటూ సాగిపోండి. ఎన్నెన్నో మహత్కార్యాలు మీ ముందు ఉన్నాయి. ఇంకా ఎన్నింటినో మీరు చేయవలసి ఉంది. ఇంకా చాలా సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంకా చాలా సంవత్సరాలు జీవిస్తారు. నిరుత్సాహపడకండి. ఇక్కడ మీ పని పూర్తి అయ్యేందుకు ఎంత లేదన్నా 15 సంవత్సరాలైనా పడుతుంది. ఈ విషయంలో దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండి కృష్ణ మహారాజు యొక్క
మధురతమమైన నామాన్ని స్మరించే అవకాశాన్ని తీసుకోండి. హృదయాన్ని, ఆత్మను జోడించి ఆయనను, ఆయన భక్తులను ప్రేమించండి. కృష్ణాజీ ఆశీస్సులను పొందాలనుకుంటే దయచేసి ఆయన అనుచర వర్గాన్ని ప్రేమించటం మరువకండి. వారి యోగ్యత, అయోగ్యతలను గురించి మీరు తీర్పు చెప్పకండి. వారి యజమాని అయిన ఆయనకే ఈ కర్తవ్యాన్ని వదిలిపెట్టండి. ప్రభుత్వము తన ఉద్యోగిని శిక్షించనుగలడు, అతడు ఎంతటి క్రూరుడైనా అతనిని క్షమించి విడిచిపెట్టను గలడు అనే విషయం మీరు బాగా ఎరిగినదే. అయితే ప్రభుత్వం చేయవలసిన ఆ పనిని మనమే చేయబూనితే ప్రభుత్వం యొక్క తీవ్ర ఆగ్రహానికి లోనై మనమే కఠినాతి కఠినంగా శిక్షింపబడతాము. అక్కడి పద్ధతి కూడా ఇంతే. మంచివారే గాని చెడ్డవారే గాని కృష్ణాజీ భక్తులు అయిన వారందరూ ఆ ప్రభుని సేవకులే. ఆయన పరిచారకులలో ఏ ఒక్కనినైనా ఆయనే శిక్షించాలి లేదా అతనికి ఆయనే బహుమానం ఇవ్వాలి. అంతేకాని వారి విషయంలో మనకై మనము న్యాయాన్ని నిర్ణయించకూడదు. ఏ విచక్షణ లేకుండానే ఆయన అనుచరులను మనం గౌరవించాలి. అలా చేస్తే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ప్రభుత్వం మాదిరిగానే ప్రభువు కూడా మనకు చాలా దూరంలోనే ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే మనకు అందుబాటులో లేడు. కానీ అతి తక్కువ జీతం తెచ్చుకునే సేవకులు మనకు అందుబాటులో సన్నిహిత సంబంధంతో ఉన్నారు. వాళ్ళ సిఫారసు కానీ తద్విరుద్ధం కానీ మనకు మేలును కానీ కీడును కానీ చేస్తుంటాయి. అందుకే ఈ విషయంలో అతి జాగరూకత వహించి ఆయన నామాన్ని, ఆయన భక్తులను ప్రేమిస్తూ ఉండండి. ప్రియా, వెళ్ళిపోయిన జీవులను, మరణించిన మీ పెద్దలను గురించి ఆలోచించకండి. వాళ్ళ కుటుంబంలో వైష్ణవుడైన కుమారుడు ఉన్నందున వారు శాంతితో ఇక్కడ కన్నా మరింత ఆనందంతోనే ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళు చాలా సుఖంగానే ఉన్నారు. వారి సంతోషం, సంతృప్తి కోసమై వీలైనప్పుడల్లా పుణ్యక్షేత్రాలను సందర్శించండి. ఇక మీ ఆరోగ్య విషయానికి వస్తే దేనిని లక్ష్యపెట్టకండి. కృష్ణాజీ నామమే శ్రేష్టతమమైన ఔషధము. మీకింకా ఇష్టమైతే ఈ విధంగా చేయండి. మీకది ఉపశమనం కలిగించవచ్చు. 1 తులం బిల్వపత్రాలు, 1 తులం పంచదార, 2-3 మిరియపు గింజలు తీసుకుని బాగా నూరి కొద్దిగా నీళ్ళలో కలిపి ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయమే త్రాగండి. కానీ కృష్ణాజీ నామమే ఏకైక ఔషధము అని మాత్రము మీరు మరవకూడదు. నామస్మరణ చేస్తూ ఉండండి, కృతార్థులవుతారు. నేనెప్పుడూ మీ సేవకు సిద్ధంగా ఉన్నానని జ్ఞప్తి పెట్టుకోండి. నా ఈ హద్దుమీరిన తనాన్ని మన్నించి నాపై దయ ఉంచండి. అనురాగపూరితుడనైన మీ హరనాథ బెనర్జీ. కుసుమహర కుసుమహర కుసుమహర.